Good morning to one and all. Today I would like to discuss analytical skills paper in fourth semester for BSc, second BSc, BCom, BA students. In previous classes, we discussed uh, unit unit 3, unit 4. Today I would like to discuss unit 2. యూనిట్ 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మనకి యూనిట్ 2 నుంచి 10 మార్క్స్ అనేది వస్తాయి. ఇందులో 2 కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజియెస్ట్ యూనిట్. ఎందుకంటే మనకి 2 కాన్సెప్ట్సే ఉంటాయి. ఏంటి ఆ 2 కాన్సెప్ట్స్ అంటే మనకి ఈ యూనిట్లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటంటే నెంబర్ అండ్ ఆల్ఫాబెట్స్. సో ఏంటి నెంబర్స్ ఆల్ఫాబెట్స్ అంటే కొన్ని నెంబర్స్ అనేది మనకి ఇస్తారు. నెంబర్స్ అంటే మనకు తెలుసు కదా, 1, 2, 3 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ అంటే వేటిని ఆల్ఫాబెట్స్ అంటాం? ABC అప్ టు ఎక్కడి వరకు Z వరకు ఉన్న వాటిని మనం ఆల్ఫాబెట్స్ అంటాం. సో మనకి ఒక ప్యాటర్న్ అనేది ఇస్తారు. ఏంటి ఆ ప్యాటర్న్ అంటే సమ్ హియర్ 1, 2, 3. నెక్స్ట్ నెంబర్ ఏంటి? నెక్స్ట్ వచ్చే నెంబర్ అంటే ఇది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది ఈ సిరీస్, లేకపోతే ఈ సీక్వెన్స్ ఎలా ఫాలో అవుతూ నెక్స్ట్ నెంబర్కి వెళ్తుంది, దాన్ని చెప్పడానికి ఈ ఎన్లాగ్ ఆఫ్ నెంబర్స్ని జడ్జ్ చేస్తారు. సో దీని నుంచి మనకి 10 మార్క్స్, మేబీ నెంబర్స్ నుంచి 5 మార్క్స్, అలాగే ఆల్ఫాబెట్స్ నుంచి మనకి 5 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 10 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ మనం నెంబర్స్ గురించి నేర్చుకుంటాం. నెంబర్స్ సీక్వెన్స్, ఒక సీక్వెన్స్ ఇచ్చి ఆ సీక్వెన్స్లో మిస్ అయిన ఒక నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఫస్ట్ వాటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. దీనికి అంత ఇంట్రడక్షన్ ఏమి ఉండదండి. ఇప్పుడు మిస్ అయిన నెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ టు ఫైండ్ మిస్సింగ్ టర్మ్స్. ఫస్ట్ ది ప్రాబ్లం 1, 3, 5, 7, 9. సో ఇది మనకి క్వశ్చన్. ఏంటి క్వశ్చన్? మనకి సమ్ నెంబర్స్ ఇచ్చారు. ఇది సమ్ అంటే ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. ఆ ప్యాటర్న్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఏ ఆప్షన్ 10, బి 11, సి అనేది 12, అలాగే డి అనేది 13. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటో ఆ ఆప్షన్లో చూసి మనం పెట్టాలన్నమాట. దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చిందని రాయండి. 1, 3, 5, 7, 9. మీకు కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్స్ ఎన్ని టైప్స్ అండి? ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి, ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, కో ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ క్లాసెస్లో. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఇది ఎలా కనిపిస్తున్నాయి? ఈ నెంబర్స్ ఆడ్ నెంబర్స్గా కనిపిస్తున్నాయా? 1, 3, 5, 7, 9. నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది మనకి? ఆప్షన్స్
అలాగే ప్యాటర్న్ కూడా మనం చేయకుండానే క్లియర్గా చెప్పచ్చు. మీకు కనుక ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ నెంబర్స్ కనుక తెలిస్తే మీరు ఆప్షన్ ఎగ్జాక్ట్గా సాల్వ్ చేయకుండా, ప్యాటర్న్ అనేది సాల్వ్ చేయకుండా ఆప్షన్ బి అని 11 అని పెట్టేయగలరు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సాల్వ్ చేస్తే ప్యాటర్న్ ఎలా ఫాలో అవుతుందని చూస్తే 1కి 2 1 ప్లస్ 2 యాడ్ చేస్తే మనకి 3 వస్తుంది, నెక్స్ట్ టర్మ్ వస్తుంది. సో 3 ప్లస్ 2 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 5 వస్తుంది. అలాగే 5 ప్లస్ 2 యాడ్ చేస్తే మనకి 7 అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ 7 ప్లస్ 2 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 9. అలాగే 9 ప్లస్ 2 యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి? 11 రావాలి. నెక్స్ట్ ఏంటండి? 11. సో ఇలా అయినా చేయొచ్చు. మీకు కనుక అంటే నెంబర్స్ కనుక ఐడియా ఉంటే విచ్ ఈజ్ ఈవెన్ నెంబర్సా, లేకపోతే ఆడ్ నెంబర్సా, లేకపోతే ప్రైమ్ నెంబర్సా, నెంబర్స్ బట్టి మీరు ఫాలో అవుతే కనుక ఈజీగా ఇలా సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా ఇవి ఆడ్ నెంబర్స్ కాబట్టి 11 అని పెట్టేశాను. చెక్ చేసుకున్నాను, మళ్ళీ ప్యాటర్న్ ఎలా ఉందని చెక్ చేస్తే మనకి 1 ప్లస్ 2 అంటే ప్రతి నెంబర్కి 2 యాడ్ అవ్వకుండా వెళ్తుంది. ఆ సిరీస్ యాడ్ అవుతే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందండి? 11 అనేది మన ఆప్షన్. సో షార్ట్ కట్ వే ఏంటంటే మనకి ఆడ్ నెంబర్స్ కాబట్టి 11 అనేది వచ్చింది. నార్మల్గా కాన్సెప్ట్ వై నుంచి వెళ్తే మనకి ఆన్సర్ కూడా 11 వచ్చింది, విచ్ ఈస్ ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా అది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో తెలిస్తే మీరు ఈజీగా చేసేయచ్చు. ప్లస్ టూలో వెళ్తుందా, లేకపోతే మల్టిప్లై అవుతుందా. కొన్నిసార్లు మనకి బిగ్గర్ నెంబర్స్ వస్తాయి. బిగ్గర్ నెంబర్స్ వస్తాయంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అలాగే 10 సడన్గా 10 వచ్చేస్తున్నాయి అంటే ఇంటూ చేయాలి, ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 20 30 అంటే విచ్ ఈస్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కదా, అంటే మల్టిప్లై 1 into 10 అయితే ఏమవుతుంది? మనకి 10 అవుతుంది. నెక్స్ట్ 10 into 2 చేస్తే మనకి 20 వస్తుంది. అలాగే 10 into 3 చేస్తే మనకి 30 అనేది వస్తుంది. అంటే మల్టిప్లై చేయాలి ఏంటి? 10 into 1 2 3 4. సో ఆ ప్యాటర్న్ ఫాలో అవుతుంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి ఇంటూ చేయాలని తెలుస్తుంది. ఇందాక ప్లస్ అన్ని ప్లస్ టర్మ్స్, కొన్ని ఇలా ఈ ప్యాటర్న్ కూడా ఫాలో అవుతారు. సమ్ టైమ్స్ డివైడ్ కూడా చేయవలసి వస్తుంది, కొన్నిసార్లు డివైడ్ కూడా చేయవలసి వస్తుంది. అంటే ఇచ్చిన సిరీస్ ఫస్ట్ మీరు డిఫరెన్స్ చూడండి, లేకపోతే ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి మల్టిప్లై చేసి చూడండి. చూస్తే మీకు ఏ ప్యాటర్న్ యూజ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుందో మీకు అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం 2 15 41 80 132 క్వశ్చన్ మార్క్. ఆ నెంబర్ అంతా ఫైండ్ అవుట్ చేయండి. ఆప్షన్స్ 111 120, నెక్స్ట్ 3 121, నెక్స్ట్ 4 194. సో నేను ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన సిరీస్ని వేయండి. 2 15 41 80 132. నెక్స్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఎంత? ఇంక్రీజ్ అవుతుంది, అంటే దేంతో మల్టిపుల్ చేసేది. సో మీ ఏంటంటే డిఫరెన్స్ ఎంత మనకి? ప్లస్ 15 ఎప్పుడు అవుతుంది? ప్లస్ 13 యాడ్ చేస్తేనే కదా 15 అవుతుంది. నెక్స్ట్ 41 ఎలా వచ్చిందో చూడండి. 41 మైనస్ 15 చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ? 6 మైనస్ చేయాలి కదా. 6 మైనస్ 3 26 అంటే ఇంటూ 2 కదండి 26.
నెక్స్ట్ చూడండి 80 - 41 అంటే మనకి ఎంత 39 -39 ఇక్కడ -30 ఇక్కడ చూడండి 132 -80 20 ఉంటుంది 20 ప్లస్ 20 ప్లస్ 32 50 -52 నెక్స్ట్ నెంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి నెంబర్స్ 13 26 39 52 13 ఇంటూ 2 చేస్తే నాకు 26 వస్తుందండి ఇది 13 ఇంటూ 1 13 ఇంటూ 1 ఏమవుతుంది మనకి 13 అలాగే 13 ఇంటూ 2 చేయాలి 2 చేస్తే మనకి ఏమొస్తుంది 60 26 అనేది వస్తుంది నెక్స్ట్ 13 ఇంటూ 3 చేయాలి 9 39 సో 13 ఇంటూ 4 చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది 12 1 4 6 52 అంటే నాకు ఆ టర్మ్ మిస్ అయిన టర్మ్ కూడా తెలుస్తుంది 13 ఇంటూ 5 చేయాలని అర్థమైంది 1 2 3 4 నెక్స్ట్ నెంబర్ ఎంత 5 కదా 5 చేస్తే 15 1 5 6 అంటే 65 ప్రింట్ చేస్తే నాకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది అనమాట సో మనకి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది 52 60 52 65 యాడ్ చేస్తే 7 1 80 కదా ఈ రెండింటిని యాడ్ చేయండి 132 52 యాడ్ చేస్తే 4 నెక్స్ట్ 8 184 మన ఆన్సర్ ఎంత 184 is our answer సో ఆప్షన్ B is 184 ఎలా ఫైండ్ అవుట్ చేసాము ఫస్ట్ మనకి బిగ్గెస్ట్ నెంబర్స్ అంటే 2 నుంచి సడన్ గా 15 కి వెళ్ళి కాబట్టి సమ్ మల్టిపుల్ చేయాలి మల్టిప్లై చేయాలి అని అర్థమవుతుంది ఎలా ఇంక్రీజ్ అవుతే నేను ఏం చెప్పాను మల్టిపుల్ చేయాలని చెప్పాను కదండి సో 2 15 41 80 132 ని ఫస్ట్ నేను డిఫరెన్స్ చూసాను ఫస్ట్ డిఫరెన్స్ చేస్తే -13 2 కి 15 కి డిఫరెన్స్ ఎంతండి -13 కదా అలాగే 15 కి 41 కి డిఫరెన్స్ ఎంత -26 41 కి 80 కి డిఫరెన్స్ ఎంత -90 39 అలాగే 80 కి 132 కి డిఫరెన్స్ ఎంత 52 మీరు అబ్జర్వ్ చేస్తే 2 ప్లస్ 13 ఎంత 15 15 ప్లస్ 26 41 41 ప్లస్ 39 80 80 ప్లస్ 52 132 నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏమవుతుంది 62 ఎందుకు ఎలా ఫైండ్ అవుట్ చేసాము 13 ఇంటూ 1 అయితే మనకి 13 నెక్స్ట్ 2 తో అంటే 13 టేబుల్ తో మల్టిప్లైస్ అవుతున్నాయి సో నెక్స్ట్ ఏమవుతుంది 13 ఇంటూ 5 అంటే 65 ప్లస్ 132 ఏమవుతుంది మనకి 32 65 మనకి 197 సో యువర్ ఆప్షన్ ఈస్ fourth one 197 యువర్ ఆన్సర్ సో ఇలా మనం ఇచ్చిన ప్యాటర్న్ ఎలా అవుతుంది అంటే మీకు కొంచెం టేబుల్స్ వస్తే టేబుల్స్ మనకు మీకు వస్తే ఆ నెంబర్స్ ఏంటి ఫాలో అవుతాయో తెలిస్తే ఈజీగా మీరు ఈ సిరీస్ని సాల్వ్ చేయగలుగుతారు అనమాట నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే 2 3 8 27 112 question mark options option A 226 next second ने 339 అలాగే థర్డ్ వన్ 452
నెక్స్ట్ ఫోర్త్ వన్ 5 6 2. ఇది ఎలా ఫాలో అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, దీనికి డిఫరెన్స్ ఎంత 1, దీనికి డిఫరెన్స్ ఎంత. సొల్యూషన్ ఫస్ట్ 2 3 8 27 1 1 2. దీనికి డిఫరెన్స్ ఎంత 1 యాడ్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ +5. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. 8 అంటే మనకి 19 + 8 17. సో దీనికి 1 1 2 ఇక్కడ మైనస్ ప్లస్. నెక్స్ట్ ప్లస్ 122 - 27 5 8 ప్లస్ 85. ఏంటి నెంబర్స్ మల్టిప్లై చేయాలన్నా అర్థమైంది. సో అప్పుడు ఏమవుతుంది 2 × 1 + 1 = ఏమవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ 2 × 2 4 + 1 అప్పుడు ఏమవుతుంది 5. 2 × 2 ఎంత మనకి 4 + 2 సారీ ఇక్కడ 3 కదా. 3 × 2 మనకి ఏమవుతుంది 6 + 2 8. నెక్స్ట్ 8 × 3 + 3 మనకి ఏమొస్తుంది 8 3s ఎంతండి 24. 24 + 3 = 27. 27 × 4 చేయండి. 27 × 4 మనకి ఏమొస్తుంది 4 7s are 28. 2 4 2s 8 8 + 2 10 10 ప్లస్ నెక్స్ట్ నెంబర్ ఎంతండి 4 అంటే మనకి 1 12 1 1 12. సో 1 1 12 అనేది వచ్చింది. నెక్స్ట్ ఏమవుతుందండి 1 1 12 × 5 + 5 యాడ్ చేయాలి. సో ఈ నెంబర్ ఎంతో చూడండి. 1 1 2 × 5 చేయండి 10 1 5 6 5 16 ప్లస్ 5 యాడ్ చేస్తే మనకి 565. సో మనకి ఆప్షన్స్ లో 565 ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ 565. సో విచ్ ఈస్ యువర్ ఆన్సర్. ఎలా చేసామంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. ఏంటది 2 × 1 + 1 యాడ్ అవుతుంది. మల్టిప్లై అవుతుంది. అట్ ద సేమ్ టైం అదే నెంబర్ యాడ్ అవుతుంది. ఏదైతే మల్టిప్లై అవుతుందో అదే నెంబర్ యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ ప్యాటర్న్ అనేది ఫాలో అయింది. ఏంటి 2 × 1 చేసాం. నెక్స్ట్ 1 యాడ్ చేస్తే మనకి 3 వచ్చింది. ఇక్కడే నెంబర్స్ ఫస్ట్ నేను ఆ నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. అంటే యాడ్ చేస్తే నెక్స్ట్ ఎలా వస్తుందో చెక్ చేశాను. తర్వాత ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది కాబట్టి సో నాకు ఇక్కడ ఆన్సర్ తెలియలేదు కాబట్టి ఇలా ప్యాటర్న్ అనేది వేసుకున్నాను అనమాట. సమ్ నెంబర్తో మల్టిపుల్ అవుతుందని తెలుస్తుంది కాబట్టి చెక్ చేసుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5లో చెక్ చేస్తే నాకు రిక్వైర్డ్ ఆన్సర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం. Next fourth problem. Fourth problem ఏంటంటే మనకి 32 87 332 162 ఆప్షన్స్ 900 B 8 C
సి మనకి ఏమైంది 7 7 4 అలాగే 4 డి అమౌంట్ అంటే 6 5 6 9 సో ఇది అలాగే క్వశ్చన్ నెక్స్ట్ నెంబర్ ఏంటి నెక్స్ట్ నెంబర్ మనకి ఏమొస్తుంది అని చెప్పమంటున్నారు సో దీన్ని కూడా మనం చెక్ చేద్దాం ఫస్ట్ చెక్ చేయండి మీరు చూస్తే మనకున్న ప్యాటర్న్ ఎలా ఉంది ఇంక్రీజ్ అవుతా ఉంది 32 87 33 to 162 క్వశ్చన్ మార్క్ అంటే 32 అనేది సమ్ నెంబర్ యాడ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది ఏంటి అసలు ఈ ప్యాటర్న్ ఎలా ఫాలో అవుతుందో చెక్ చేద్దాం ఫస్ట్ ఎంత యాడ్ చేస్తే 87 వస్తుంది నెక్స్ట్ టర్మ్స్ వస్తున్నాయి చూద్దాం 32 కి 5 5 ప్లస్ నెక్స్ట్ 3 55 యాడ్ చేస్తే నాకు 87 వస్తుంది నెక్స్ట్ 3 3 2 లో నుంచి 87 తీసేస్తే నాకు 9 3 5 నెక్స్ట్ 2 2 4 నెక్స్ట్ 2 అంటే 87 కి నేను 245 యాడ్ చేస్తే నాకు ఎంత బిగ్గర్ టర్మ్ అనేది వస్తుంది నెక్స్ట్ 1162 ని చెక్ చేయండి అంటే నాకు ఎంత యాడ్ చేస్తే వస్తుంది 1162 మైనస్ 332 0 0 3 1 1 ప్లస్ 1300 యాడ్ చేస్తే నాకు ఈ టర్మ్ అనేది వస్తుంది నెక్స్ట్ టర్మ్ ఏంటి సో ఇక్కడ నాకు దేంతోనూ మల్టిప్లై అవుతుందని తెలుసు ఎట్ ద సేమ్ టైం డివిజన్ మైనస్ కూడా చేయలేదు ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా 5తో డివిజిబుల్ అవుతుంది అనుకోండి ఇలా ఎగ్జాంపుల్గా తీసుకుంటే 5 టైమ్స్ ఇది 5 టైంలో ఎన్ టైమ్స్ 4 5 4 5 టైంలో 7 టైమ్స్ 4 5 4 అలాగే 45 9 5 49 నెక్స్ట్ 5 టైంలో ఇది 2 టైమ్స్ 6 5 30 0 ఇలా కూడా నాకు తెలియట్లేదు ఇప్పుడు ఇలా చెక్ చేయండి ఎలా చెక్ చేస్తారంటే 3 into 3 minus 3 square equal to 87 32 into 3 చేయండి 32 into 3 చేస్తే మనకి ఏమొస్తుంది 6 96 96 minus 3 square అంటే 9 minus 9 చేస్తే మనకి 1 అంటే 7 87 అనేది ఎగ్జాక్ట్ గా వస్తుంది కదా సో ఈ ప్యాటర్న్ ని ఫాలో అవ్వండి 32 into 3 minus 87 into 4 తో చెక్ చేస్తాను 4 తో చెక్ చేస్తే నాకు ఎంత వస్తుంది 87 into 4 చేస్తే 28 2 8 4s 32 32 plus 2 36 34 34 338 లో నుంచి 9 తీసేయండి 16 తీసేస్తే నాకు ఎంత వస్తుంది 6 4 8 2 నెక్స్ట్ 3 అంటే ఎగ్జాక్ట్గా నాకు 3 3 2 అనేది వస్తుంది అంటే 16 అంటే మనకి దేనికి స్క్వేర్ 4 స్క్వేర్ కదా
4 4 16. సో నాకు మైనస్ 4 స్క్వేర్ చేస్తే నాకు ఏమొస్తుంది 3 3 12. అంటే నాకు ప్యాటర్న్ తెలిసిపోయింది ఇప్పుడు. ఏంటి 3 3 2 ఇంటూ నెక్స్ట్ 5 తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ మైనస్ దేంతో దేని స్క్వేర్ చేయాలి 5 స్క్వేర్ తో చేస్తే నాకు ఎగ్జాక్ట్ గా 162 32 అనే వాల్యూ వస్తుంది. మీరు చెక్ చేయండి కావాలంటే. నెక్స్ట్ నెంబర్ రావాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు 1632 ఇంటూ ఇక్కడ 5 వచ్చింది కదా నెక్స్ట్ నెంబర్ 6 అలాగే 6 తో మైనస్ 6 స్క్వేర్ తో చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుందో చూడండి 6 ఇంటూ 1632 ఇంటూ 6 చేస్తే మనకి ఎంత వస్తుంది 12 1 18 19 1 6 6 36 36 1 37 3 9 9792 9792 లో నుంచి మనం 6 స్క్వేర్ అంటే ఎంతండి మనకి 36 కదా 36 తీసేయండి తీసేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ 6 8 లో నుంచి 3 తీసేస్తే 5 అలాగే 7 అంటే 9756 మన ఆప్షన్ ఏంటండి 96 135 9656 అండి సారీ ఆప్షన్స్ సరిగ్గా వేసుకోవడం వల్ల ఇలా వచ్చింది సో మీ ఆప్షన్ ఏమవుతుంది 9756 అనేది మీ కరెక్ట్ ఆన్సర్ ఒకసారి ముందుగానే చెక్ చేద్దామండి ఇది డైరెక్ట్ గా వేసాను కదా 332 ఇంటూ 5 చేయండి 10 1 15 16 1 ఉంటుంది 15 1160 మైనస్ 25 చేస్తే 5 ఉంటుంది 5 నుంచి 3 నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంత ఉంటుంది 6 1 135 సారీ ఇక్కడ సిరీస్ అండి 135 అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం నేను కూడా చెక్ చేద్దాం 135 ఇప్పుడు మనకి 135 635 ఇంటూ ఏం చేయాలి 6 చేయాలి 6 చేస్తే మనకి ఏమొస్తుంది 6 5 అంటే 30 3 ఉంటుంది 18 కి 3 కలిపితే మనకి 21 2 ఉంటుంది అలాగే 6 6 36 36 ప్లస్ 2 38 38 అంటే 3 ఉంటుంది 6 6 ప్లస్ 3 ఎంతంటే మనకి 9 9810 లో నుంచి మనం ఎంత తీసేయాలంటే 6 స్క్వేర్ అంటే 36 10 లో నుంచి మనం 6 తీసేస్తే 4 ఇక్కడ ఏముంది 10 10 ఉంటే మనకి 10 లో నుంచి 3 తీసేస్తే 7 నెక్స్ట్ 7 9 సో ఆప్షన్ అనేది కరెక్ట్ 9774 is your correct option సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం దీన్ని నోట్ చేసుకోండి సో ఇలా మీరు సిరీస్ని బట్టి ఇచ్చిన సీక్వెన్స్ బట్టి ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో చెక్ చేసుకుంటూ వెళ్ళాలి టేబుల్స్ తెలిస్తే మనకి దేంతో మల్టిప్లై అవుతుందో తెలిస్తే మనం ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలవచ్చు సో మీరు క్లియర్గా కేర్ఫుల్గా టేబుల్స్ నేర్చుకోండి అట్ ద సేమ్ టైం స్పేస్ క్యూబ్స్ కూడా నేర్చుకోండి అన్ని స్పేస్ నేర్చుకోండి మ్యాక్సిమం 2 స్క్వేర్స్ అప్ టు 20 ఆర్ 30 నేర్చుకుంటే బెస్ట్ అండి అలాగే 3 క్యూబ్స్ కూడా అప్ టు 30 నేర్చుకుంటే బెటర్ నెక్స్ట్
56 ఇది సెకండ్ టైప్ అండి టైప్ 2 ఫస్ట్ ప్రాబ్లం ఇందులో 56 58 నెక్స్ట్ 62 70 84 11 8 అలాగే 182 ఫస్ట్ ఆప్షన్ ఏ 58 బి 52 సి 84 డి 118 హియర్ మరి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఈ టైప్ 2 లో ఏంటంటే మనకి ఇలా సమ్ ప్యాటర్న్ అనేది ఇచ్చేస్తారు ప్యాటర్న్ వచ్చేసి ఒకటి మాత్రం మిస్ అంటే ఏంటంటే ప్యాటర్న్ మిస్ అవుతుంది అనమాట ఆ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏంటంటే మనకి సీక్వెన్స్ అనేది ఇచ్చేస్తారు నెంబర్ని ఏం ఫైండ్ అవుట్ చేయగలం మనకి ఇది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది అందులో ఏది కరెక్ట్ కాదు ఏ నెంబర్ రాంగ్ గా ఇచ్చారు ఆ నెంబర్ కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతాలేదో ఆ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము ఇది టైప్ 2 ఇలా కూడా సమ్ క్వశ్చన్స్ మనల్ని అడిగే ఛాన్సెస్ ఉంటుంది సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఫస్ట్ అసలు ఇది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో చూడండి సొల్యూషన్ 56 58 62 70 80 4 118 182 సో మనకి 56 ప్లస్ 2 యాడ్ చేస్తే మనకి 58 కదా 58 కదండి నెక్స్ట్ 58 ప్లస్ సమ్ నెంబర్ అంటే 4 2 అంటే 60 60 ప్లస్ 4 అంటే 4 యాడ్ చేస్తే నాకు 62 వస్తుంది నెక్స్ట్ 62 ప్లస్ 70 యాడ్ చేస్తే 8 8 యాడ్ చేస్తే నాకు 70 వస్తుంది 70 ప్లస్ అంటే దీనికి 2 ఇంటూ చేస్తే నాకు 4 వచ్చింది దీనికి ఇంటూ 2 చేస్తే నాకు 8 వచ్చింది 8 ఇంటూ చేస్తే నాకు నెక్స్ట్ ఏం రావాలి 16 8 2 ఎంత అంటే మనకి 16 ఈక్వల్ టు 86 రావాలి నెక్స్ట్ ప్యాటర్న్ ఏం రావాలి 86 ప్లస్ దీనికి ఇంటూ 2 చేస్తే మనకి ఏమొస్తుంది 32 యాడ్ చేస్తే మనకి ఎంత వాల్యూ 8 నెక్స్ట్ 118 ప్లస్ దీనికి 2 చేస్తే 4 64 యాడ్ చేయండి దీనికి 12 1 7 8 182 అంటే నాకు ఇందులో ఈ సిరీస్ చూడండి 56 58 అనేది వచ్చింది నెక్స్ట్ కరెక్టే 62 కూడా కరెక్టే 70 కూడా కరెక్టే నెక్స్ట్ ఇది రాంగ్ అండి 84 మనకి ఎంత రావాలి 86 రావాలి ఇది ప్యాటర్న్ ఫాలో అవ్వలేదు సో ఇదేంటి మిస్టేక్ సో దీనికి మనం ఆప్షన్ అనేది పెడతాం అన్నమాట సో అది ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి అది రాంగ్ గా ఇచ్చారు కాబట్టి ఏదైతే రాంగ్ గా ఇస్తారో దానికి మీరు టిక్ పెడతారన్నమాట సో ఇదొక మోడల్ మనం ఏం చేసాము ఫస్ట్ ఇచ్చిన దానికి +2 అంటే +2 కాదండి మల్టిప్లై అవుతుంది 2 ఇక్కడ 2 అయితే దీనికి మల్టిప్లై విత్ 2 నెక్స్ట్ దీనికి మల్టిప్లై విత్ 2 అలా మల్టిప్లై అవుతా వెళ్తుంది అనమాట సో ఇలా ఈ ప్రాబ్లమ్ని అంటే ప్యాటర్న్ ఏదో తెలిస్తే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు సో ఇందులోనే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ 10 14 28 32 64 68 132 ఇందులో
ఆప్షన్స్ 28, B 32, C 64, D 133. సో మనకి ఇచ్చిన ప్యాటర్న్ రాయండి. 10, 14, 28, 32, 64, 68, 132. ప్లస్ 4 యాడ్ చేస్తే నాకు ఏమొస్తుంది? 14 కదండి. 10 4 యాడ్ చేస్తే మనకి 14 వస్తుంది. నెక్స్ట్ 14 ఇంటూ 2 చేస్తే నాకు ఎంత? 28 కదా. 2 ఇంటూ 4 8 2 28. సో నాకు ఇంటూ 14 ఇంటూ 2 చేస్తే నాకు 28 అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, 18 కి 4 కలిపితే ప్లస్ 4 కలిపితే నాకు 32 కదండి ఆన్సర్. సో నెక్స్ట్ ఇదేమవ్వాలి? ఇంటూ ఏమవ్వాలి? 2 అవ్వాలి. 2 అవుతే అంటే 32 ఇంటూ 2 అవుతే నాకు 64 కదండి. నెక్స్ట్ ఇదేం ఫాలో అవ్వాలి? ప్లస్ 4 యాడ్ అవ్వాలి. ఇక్కడ ప్లస్ 4 అవుతుంది. నెక్స్ట్ వచ్చిన నెంబర్కి ఇచ్చిన నెంబర్కి ఇంటూ 2 చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ప్లస్ 4 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇచ్చిన నెంబర్కి 2 యాడ్ చేస్తే నెక్స్ట్ సిరీస్ వస్తుంది. ఇప్పుడు 4 యాడ్ చేస్తే నాకు 68 అనేది వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది? 68 ఇంటూ 2 చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 8 2s ఎంత? 6, 16, 1 ఉంటుంది 6, 12 ప్లస్ 1 13. సో ఇది అనేది రాంగ్. మనకి ఎంత రావాలి? ఇక్కడ 136 అనేది రావాలి. ఇచ్చిన ప్యాటర్న్ లో 132 అనేది రాంగ్. సో మన ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఏం ఫాలో అవుతుందండి ఈ ప్యాటర్న్? ప్లస్ ఒక సిరీస్ ఒక దానికేమో ప్లస్ 4 యాడ్ అవుతుంది. నెక్స్ట్ దానికి ఇంటూ 2 చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ 4 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటూ 2 అవుతుంది. నెక్స్ట్ 4 అవుతుంది. నెక్స్ట్ 2 అవుతుంది. సో ఇలా వెళ్తుంది. కాబట్టి నెక్స్ట్ మనకి సైన్ నెంబర్ ఏంటంటే 132. సో ఈ ప్రాబ్లమ్స్ ని టైప్ 2 లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్యాటర్న్ లో ఎలా ఉంది అంటే సమ్ ఆడ్ నంబర్స్ యాడ్ చేయాలి, లేకపోతే డివైడ్ చేయాలి, మల్టిపుల్ చేయాలండి. మనకి ఒక సిరీస్ సీక్వెన్స్ ఇచ్చేస్తారు. ఆ సీక్వెన్స్ కి మల్టిపుల్ ఆడ్ నెంబర్స్ అయినా ఈవెన్ నెంబర్స్ అయినా మల్టిపుల్ చేస్తారు, లేకపోతే డివైడ్ చేస్తారు, లేకపోతే యాడ్ చేస్తారు. సో ఇచ్చిన దాన్ని బట్టి వాటి యొక్క డిఫరెన్స్ ని బట్టి లేకపోతే ని బట్టి సో ఆ మెథడ్ కూడా చూద్దాం. Five, 6, 9, 14, 21, question mark, 41. Options A 26, B 28, C 30, D 34. సో దీని సొల్యూషన్ ఎలా చేద్దామో చూద్దాం. 5, 6, 9, 14, 21. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ 41. సో మీరు 1 యాడ్ చేస్తే నాకు ఏమొస్తుంది? 6 కదండి. నెక్స్ట్ 3 యాడ్ చేయండి. 3 యాడ్ చేస్తే నాకు 9 కదా వస్తుంది. నెక్స్ట్ 5 యాడ్ చేయండి. 5 యాడ్ చేస్తే 14 వస్తుంది. నెక్స్ట్ 7 యాడ్ చేయండి. 7 యాడ్ చేస్తే కదా 21 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇది ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7. నెక్స్ట్ నెంబర్ ఎంత మనకి? 9 యాడ్ చేయాలి. ఎలా చెప్పగలిగాను మేడం అంటే అవేంటండి? ఆడ్ నెంబర్స్ లేకపోతే ఈ రెండింటికి డిఫరెన్స్ చేసుకోండి. డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుంది? -2. దీనికి డిఫరెన్స్ -2, దీనికి డిఫరెన్స్ -2, దీనికి కూడా డిఫరెన్స్ ఎంత ఉండాలి? -2. సో -2 చేస్తే నాకు 9 కదా వచ్చింది.
సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది? 2కి 9 కలిపితే మనకు ఆన్సర్ ఎంత? 30. సో సి ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మనం ఇటువంటి ప్యాటర్న్ అంటే మనకి క్వశ్చన్లో సమ్ అయితే సిరీస్ ఏం ఫాలో అవుతుందంటే ఈవెన్ నెంబర్స్ అవ్వచ్చు, యాడ్ చేయొచ్చు, లేకపోతే సబ్ట్రాక్ట్ చేయొచ్చు, లేకపోతే డివైడ్ అయినా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇదే ప్యాటర్న్. ఎలా తెలుస్తుంది మేడం మీకంటే మనం ప్రాక్టీస్ అవుతూ తెలుస్తుందండి. యాడ్ చేయాలో, డివైడ్ చేయాలో, మల్టిప్లై చేయాలో మనకి సిరీస్ అనే సీక్వెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే కంపల్సరిగా మల్టిప్లై చేయండి. అంటే 2 తర్వాత 4 ఉందనుకోండి, డిఫరెన్స్ ఎంతండి? 2 కదా, యాడ్ అవుతుందని మీకు తెలియాలి. మినిమంగా మీకు తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం 40, 30, 22, 16, 110 question mark. Options A ఏమో 10, B ఏమో 12, C ఏమో 36, నెక్స్ట్ D ఏమో మనకి 15. ఫస్ట్ ఈ ప్యాటర్న్ ఎలా ఉంది? 40, 30, 22, 16, 10 క్వశ్చన్ మార్క్. మీరు అబ్జర్వ్ చేస్తే 40 కన్నా 30 ఏంటండి? చిన్నది కదా, అంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది, అంటే మైనస్ చేయాలని మీకు గుర్తుకు రావాలి. సో ఎంత డిఫరెన్స్ అండి? 40కి 30కి -10. సో దీనికి 30కి 22కి డిఫరెన్స్ ఎంత? -8. నెక్స్ట్ 22కి 16కి డిఫరెన్స్ ఎంత అంటే మనకి 4 -6. అలాగే 16కి 10కి డిఫరెన్స్ ఎంతండి? -4. దీనికి డిఫరెన్స్ ఎంత ఉండాలంటే -2 ఉండాలని నేను ఎగ్జాక్ట్గా చెప్పేస్తాను. ఎందుకంటే 2 2 2 డిక్రీజ్ అవుతాయి అంటున్నాను. 10కి -2 తీస్తే 8 అయినా, 8కి -2 తీస్తే 6 అయినా, 6కి -2 తీస్తే మనకి 4, 4కి -2 తీస్తే 2. సో మన ఆప్షన్ ఏమవుతుంది? 8. 8 is your option. Sixteen की सॉरी ఇక్కడ 12 అండి. 16 కి 4 తీసేస్తే మనకి 12, 12 లో నుంచి 2 తీసేస్తే మనకి ఇక్కడ ఎంత? 10. సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇలా మనం అంటే సిరీస్ని బట్టి మనం చెప్పగలం డిఫరెన్స్ అని. ఈ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? మనకి 2 డిఫరెన్స్ అని తెలుస్తుంది కాబట్టి సో లాస్ట్ మన ఆన్సర్ ఏమవుతుంది? 10. ఇలా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ క్లాస్లో మనం నెంబర్స్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం సిరీస్ ఎలా ప్యాటర్న్ ఫాలో అవుతూ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో కూడా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.